న్యూస్ చూసిన మాజీ సీఎం కేసీఆర్ కు పవర్ కమిషన్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇప్పటివరకు కమిషన్ కు వచ్చిన సమాచారంపై అభిప్రాయం చెప్పాలని నోటీసులో పవర్ కమిషన్ పేర్కొంది. ఈ నెల 27వ తేదీలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కేసీఆర్ తో పాటు జగదీష్ రెడ్డి మరికొంతమందికి నోటీసు పంపింది పవర్ కమిషన్. మరోవైపు తెలంగాణలో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో కేసీఆర్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని, నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని పేర్కొన్నారు. జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని తన పిటిషన్లో వెల్లడించారు. విద్యుత్ కమిషన్ జస్టిస్ నరసింహారెడ్డి ఎనర్జీ విభాగాన్ని ప్రతివాదులుగా చేర్చారు. మోర్ డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. నగేష్, మాజీ సీఎం కేసీఆర్ కు పవర్ కమిషన్ మరోసారి నోటీసులు జారీ చేసింది. కేసీఆర్ తో పాటు ఇంకెవరెవరికి నోటీసులు జారీ చేసింది? నోటీసులో ఏమని పేర్కొంది? ఇది కేసీఆర్ కి రెండోసారి నోటీస్. ఈ నెల 19ని ఒకసారి నోటీస్ జారీ చేసింది. కేసీఆర్ 12 పేజీల లేఖను విడుదల చేశారు. పవర్ కమిషన్ లో ఉన్న జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ చైర్మన్ గా అతను అర్హుడు కాదు, చాలా విషయాలకి తనను టార్గెట్ గా చేస్తూనే తను నోటీసులు ఇచ్చి పిలిపించాడని చెప్పి అందులో తన లేఖలో పేర్కొన్నాడు. అలాగే కేసీఆర్ కి మళ్ళీ ఇవాళ నోటీసులు ఇచ్చారు పవర్ కమిషన్ నుంచి. కానీ ప్రత్యక్షంగా అటెండ్ కావాలని చెప్పి నోటీసులో పేర్కొనలేదు. పరోక్షంగానైనా ఆ 12 పేజీల లేఖకు సంబంధించి కావచ్చు, అలాగే విద్యుత్ కుంభకోణం సంబంధించి, ఎందుకంటే 2 పవర్ ప్లాంట్లు యాదాద్రి, భద్రాద్రి 2 పవర్ ప్లాంట్ల నిర్మాణంలో జరిగిన వ్యవహారము, అవకతవకలు, అలాగే ఛత్తీస్గఢ్ నుంచి పవర్ కొనడం, యూనిట్ రేట్లు కూడా ₹3.90 ఉంటే ₹5.64 పెట్టి కొనడం, ఇవన్నీ కూడా టెండర్ రూపేణ కాకుండా డైరెక్ట్ గా వ్యక్తుల మధ్య జరిగిన ఒక వ్యాపారంగా మార్చాడనేది కేసీఆర్ మీద అభియోగం. వాటన్నిటికీ పరోక్షంగా సమాధానాలు ఇవ్వాలని చెప్పి నోటీసులో పేర్కొన్నారు. కేసీఆర్ కూడా ఇవాళ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ఏదైతే పవర్ కమిషన్ నోటీసులు ఇచ్చిందో ఆ నోటీసు ఇవ్వడం ఆమోదయోగ్యం కాదు, జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తనను టార్గెట్ చేస్తూ నోటీస్ ఇచ్చారని చెప్పి తన రిట్ లో పేర్కొన్నారు. అలాగే ఎనర్జీ పవర్ ఎనర్జీ ఏదో జెన్కో ఉందో జెన్కోను కూడా ఇందులో ప్రతివాదిగా పేర్కొన్నారు. ఎందుకంటే తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ చీకట్లో ఉన్న సమయంలో వెలుగులు నింపే క్రమంలోనే కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడున్న నిర్ణయాలకు అనుగుణంగానే తెలంగాణకి కరెంటు తీసుకురావాల్సి ఉందని చెప్పి తన రిట్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం అయితే హైకోర్టులో రిట్ దాఖలైంది, కానీ ఇంకా కేసు అడ్మిట్ కాలేదు. ఇక పవర్ కమిషన్ కు సంబంధించి జగదీష్ రెడ్డి కూడా ఈ మధ్యనే పవర్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. మొత్తం ఈ పవర్ కమిషన్ కు సంబంధించి 3 నెలలుగా విచారణ కొనసాగుతుంది. 25 మందికి నోటీసులు జారీ చేసింది ఇప్పటికి. ఇందులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డితో పాటు అప్పుడు ఐఏఎస్లుగా ఉన్న వ్యక్తులు ఉన్నారు. అలాగే మాజీ సీఎండి ప్రభాకర్ రావు, సతీష్ చంద్ర, మిగతా చాలా మంది ఐఏఎస్లు, విద్యుత్ సంబంధించిన జేఏసీ నేత రఘు, విద్యుత్ రంగ నిపుణులు తిమ్మారెడ్డి, వేణుగోపాలరావు, వీళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేసింది. 23 మంది ఇప్పటికీ హాజరయ్యారు. ఇప్పుడు జగదీష్ రెడ్డి హాజరవ్వాల్సి ఉంది. అలాగే కేసీఆర్ కూడా ప్రస్తుతం పరోక్షంగా తనకు నోటీసులు జారీ చేసిన విధంగా వివరణ కూడా ఇవ్వాల్సి ఉంది. ఇటు వివరణ ఇవ్వాల్సి ఉంది, అటు హైకోర్టులో కూడా మళ్ళీ జెన్కో ఏదైతే కేసీఆర్ కేసు అడ్మిట్ అవుతుందో తదుపరి జెన్కో కూడా వాళ్ళు కూడా రిట్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. పవర్ కమిషన్ అనేది ఒక జస్టిస్ కు సంబంధించిన వ్యవహారం కాబట్టి హైకోర్టు కూడా అందులో జోక్యం చేసుకోకపోవచ్చు. ఒకవేళ విచారణకు హాజరు కావాల్సి ఉండాల్సిందని చెప్పి కూడా కేసీఆర్ కు సూచన చేయొచ్చు. తదుపరి పరిణామాలు అయితే ఎలా జరుగుతుందని కేసీఆర్ అయితే తను దాఖలు చేసిన రిట్ అడ్మిట్ అయిన తర్వాత ఈ కేసు ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ నగేష్.